హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా మాటలో చెప్పలేకపోతాను. అస్సలు పొద్దున్నే లేచి యూట్యూబ్ స్టూడియో చూసుకున్నాను అనమాట. ఇలా మొబైల్ తీసుకొని చూసుకోగానే ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయింది. అవునండి, మీరు తమ్నెల్ చూసింది 100కి 100% నిజమేనండి. మన ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్ ఫ్యామిలీ అయితే ఈరోజు మార్నింగ్ చూశాను కదా, 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకపోతే ఈరోజు నేను లేను. ఈ సంతోషం అయితే అస్సలు లేదు నిజంగానండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు స్క్రీన్ మీద ఈ 1000 నెంబర్ అనే నెంబర్ మాత్రం కనిపిస్తుంది చూడటానికి. నాకైతే ఈ 1000 నెంబర్ సాధించడానికి మీరు నమ్మరు, 2 సంవత్సరాలు పట్టిందనమాట. 2 ఇయర్స్. కరెక్ట్గా ఈ 7 నెల జూలై కదా, ఈ జూలైకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదనమాట. స్టార్టింగ్లో వచ్చేవి కాదు. అంటే నాకు మామూలు కంప్యూటర్ వర్క్లో అవన్నీ చేస్తాను, కానీ యూట్యూబ్ గురించి మాత్రం అస్సలు నాకు నాలెడ్జ్ అసలు లేదే లేదు. ఎలా చేయాలో, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో, డిస్క్రిప్షన్ అస్సలు దేని మీద అసలు మళ్ళీ అనుకునేదాన్ని మనసులో, మంచి కాన్సెప్ట్ చేద్దాము, మంచి కుకింగ్ ఏమైనా చేసి చూపిద్దాము అలా అనుకుంటాను. కానీ ఎలా చేస్తే మంచిగా రీచ్ అవుతుందో అసలు ఏమీ లేదు. కష్టపడిపోయి ఏదైనా వంట మంచిగా చేస్తామన్నా దానికి వ్యూస్ వచ్చి కాదు, అసలు సబ్స్క్రైబ్స్ పెరిగేవే కాదు. వెంటనే డిసప్పాయింట్ అయిపోయేది అనమాట. ఏంటి ఇంత కష్టపడి చేసినా రాలేదని చాలా బాధపడేదాన్ని. ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, టైం మేనేజ్ చేసుకుంటూ, రాత్రుల్లో నిద్ర లేకుండా వీడియోలో ఎడిటింగ్ చేసేదాన్ని, సెల్ ఫోన్ చూసేదాన్ని, మంచి మంచి వీడియోలు చూసేదాన్ని. అసలు ఎన్ని ఆలోచనలు ఉండేయో. కానీ ఎంత కష్టపడి చేసినా సరే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు. చాలా బాధపడిపోయేదాన్ని. సబ్స్క్రైబ్ రావడం కూడా చాలా కష్టం అనమాట. మరి ఏంటో, కష్టం వచ్చినప్పుడు అస్సలు నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని ఎన్నిసార్లు అనిపించేదో తెలుసా, కన్నీళ్ళు వచ్చేసి. అలా అనిపించిన ప్రతిసారి కూడా మీరు పెట్టే ఒకే ఒక్క మంచి కామెంట్ లేదా పెరిగి ఒక్క వ్యూ నాకు ఎంత ధైర్యం చేసేది. ఒక వీడియో పెట్టేదాన్ని, ఏదైనా వ్యూస్ వచ్చాయనుకో, ఓ అమ్మో నా వీడియో ఎవరైనా చూస్తున్నారు కదా అని చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయిపోయేదాన్ని అనమాట. ఎంత బాగానో. ఈ రోజైతే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం నా కష్టం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా నా మీద మీరు చూపించిన అభిమానం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అస్సలు మాటలు కాదు. మనం యూట్యూబ్ జర్నీలో ఒక అడుగు పైకి ఒక మట్టి ఎక్కాం అనమాట. ఇది స్టార్టింగ్, దీనికి ఉదాహరణ అనమాట. అసలు 1000 చూడగానే నాకు ఎంత ఆనందం అనిపించింది సార్. 2 సంవత్సరాల నుంచి నంబరు నా వర్క్ చేసుకుంటూ, మళ్ళీ కొంతసేపు దీన్ని చూసుకుంటూ, కొంతసేపు మళ్ళీ పాప ఈ మెయింటైన్ నంబరు అస్సలు టైం లేకుండా. కానీ యూట్యూబ్ని మాత్రం ఎప్పుడు వదిలేదాన్ని కాదు. కాకపోతే ఒక 9 నెలల నుంచి అనుకుంటా, 8 మంత్స్ నుంచి నేను సరిగ్గా పెట్టలేకపోయాను అనమాట. కొన్ని ఇష్యూలతోనే అస్సలు సరిగ్గా పెట్టలేకపోయాను. అక్కడ బాగా డౌన్ అయిపోయింది నా వాచ్ అవర్ టైం, కానీ అన్నీ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా డిసప్పాయింట్ అయిపోయింది. నేను పెట్టలేను, నేను చేయలేనేమో అనిపించదు. మళ్ళీ యూట్యూబ్ పెట్టాలి. అది ఒక ఫీలింగ్ అనమాట. నా మనసులో నీ నంబర్ మీరు బుర్రలో పదే బోల్డ్ ఆలోచనలు పెరిగి, యూట్యూబ్ ఎప్పుడు కూడా వదలకూడదు, మంచిగా రన్ చేయాలి అనేసి. నాకు ఈ కుకింగ్ చేయటము, మంచిగా వీడియో షూట్ చేసి ఇలా పెట్టడం నాకు ఎంత ఇష్టమో, చాలా ఇష్టం అనమాట. అదొక దాన్నే మంచిగా నిలబెట్టుకుందాం అని చెప్పేసి చాలా అనుకునేదాన్ని. మన ఛానల్లో బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా నా లైఫ్ స్టైలు, మన వంటలు, తర్వాత మన ఊరి విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకునేదాన్ని. అందులో నేను చేసిన కొన్ని వీడియోలకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేనమాట. నేను ఇక్కడ మన బ్లాగ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఏదో బిల్డప్ ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మీ ఇంట్లో ఆడపిల్లలాగా మీతో మాట్లాడతాను. అదే మాకు నచ్చింది ప్రవళిక అని మీరు కామెంట్ చేస్తుంటే ఆ కిక్కే వేరండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక వ్యూస్ వచ్చినా, ఒక కామెంట్ వచ్చినా మాత్రం ఎంత హ్యాపీగా అయిపోయిందన్నో. ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మన టార్గెట్ కాదు ఫ్రెండ్స్. ఇది మన లాంగ్ జర్నీకి జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ఇప్పటి నుండి మన ఛానల్లోని ఇంకా మంచి బ్లాగ్స్, యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్తో మీకోసం తెస్తూనే ఉంటాను. మీకోసం నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను. ఇప్పుడే మన ఛానల్లోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే ప్లీజ్ మన వీడియోస్ని చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టివ్స్ సిస్టర్ లాగా నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కామెంట్కి నేను రిప్లై ఇస్తానన్నమాట. ఈరోజు పొద్దున్నే త్వరగా లేచాను. తర్వాత ఇల్లు వాకిళ్ళన్నీ కూడా శుభ్రాలు చేసేసుకున్నాను అనమాట. వాటర్తో బయట అంతా వాష్ చేసుకున్నాను. స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను. పసుపు బొట్లు అవన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను అనమాట. ముందుగా పూజ చేసి ముందు ఇలాగా నేను చేసేది ఎప్పుడంటే శుక్రవారం మంగళవారం పాటు ఎక్కువగా ఇలా పసుపు దారమందరికీ తులసి కోటకు పెట్టుకుంటాను. తర్వాత ఈ స్టవ్ అంటారా అచ్చుమాట నేను ఎక్కువ వాష్ చేయను అనమాట. ఈ స్పాంజీ క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయితే మంచిగా క్లీన్ చేస్తుంటే స్టవ్ కూడా ఎక్కువ పాడవకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు వంట అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న పక్కన శుద్ధ ఉంటుంది కదా మనకు ముగ్గు పెట్టుకోవడానికి, అది వెంటనే పెట్టుకుంటే ఇప్పుడు ఫ్రెష్గా ఇంట్లో పని అయిపోతుంది, వెంటనే ఆ పని అయిపోతుంది. మనకు చూడడానికి కూడా కిచెన్ చాలా నీట్గా పాజిటివ్గా ఉంటుంది అనమాట. అది పెద్ద పని కాదు, కాకపోతే ఇప్పుడు పని చేసుకుని వెంటనే చేసుకున్నాం అనుకోండి అసలు పని అనేదే అనిపించదు. మళ్ళీ తర్వాత నా వర్క్లోకి నేను దిగిపోతాను కదా, ఇంట్లోనే కదా, సో నాకు టైం సరిపోతుంది అనమాట. తర్వాత నీట్గా ఉందనుకోండి, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియోకి వంట చేద్దామన్న ఒక థాట్ కూడా మంచిగా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రాలు చేసుకున్నాను కదా. పాపకి లంచ్ బాక్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇంకో పాప కూడా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. సో తను వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నేను ఇంట్లోనే మన శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. చక్కగా పాలాభిషేకం చేసుకొని స్వామివారికి ఈరోజు మల్లెపూలు ఎంత బాగా అలంకరణకి స్వామివారికి పూజకి అనమాట. మల్లెపూలు బిల్వపత్రాలతో చాలా ప్రశాంతంగా హాయిగా పూజ చేసుకున్నాను అనమాట. స్వామివారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను అనమాట. 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, దేవుడికి మాత్రం అంతా దేవుడు చలవే. తర్వాత తను వెళ్ళిపోయాక ఏం చేశానంటే మంచిగా స్ట్రాంగ్ టీ పెట్టుకున్నాను. అవి తాగేసాక హాయిగా నా ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ముగించుకున్నాను అనమాట. మళ్ళీ మా స్నేహ సాయంత్రం వస్తుంది కదా, దానికి సాయంత్రంకి ఈవినింగ్ ఏం ప్రిపేర్ చేయాలి, తర్వాత అలా ముందుగా కొంచెం ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే నా పనిలో ఉంటాను. అలా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో చూసుకుంటూ స్నేహ పాప నేను ఇదే నా ప్రపంచం. ఇప్పుడు యూట్యూబ్ మొత్తం నా ఫ్యామిలీకి అది ఇదే నా ప్రపంచం అనమాట. మంచి వీడియోలు పెట్టడం, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇన్నిసార్లు చెప్తున్నాను, మళ్ళీ ఏమనుకోకండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. ఆ కష్టంతో పాటు అంతగా ఇష్టంతో మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట. చాలా ఇష్టమే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట. యూట్యూబ్ చేసుకోవాలి, దాని నుంచి ఇప్పుడు కాకపోయినా రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి అన్నీ కూడా ప్రతిదీ ఇంట్రెస్ట్తోనే వీడియో చేసుకుంటూ దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ సిస్టమ్ దగ్గర కూర్చుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ దానికోసం టైం చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. మనకు తెలియదు ఒక వీడియో తీస్తే దాని వెనక ఎంత ఈజీ కాదు. యూట్యూబ్ వీడియోలు తీసి పెట్టడం అంటే అస్సలు ఈజీ అయితే కాదు. వీడియో తీయాలి, దానికి ఎడిటింగ్ చేసుకోవాలి, సిస్టమ్ ముందు కూర్చోవాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ప్రతిదీ మనం చెప్తున్న టాపిక్కి నా ఈ వీడియోకి లింక్ అవుతుందో లేదో చూసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉందన్నమాట. చాలా ఇష్టంతో అయితే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ వల్ల ఒక మెట్టు అయితే 1000 సబ్స్క్రైబ్స్ దాటాను. చాలా హ్యాపీ అనమాట. చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు కూడా నా మీద ఉండాలి. మంచి మంచి వీడియోలు పెట్టేసి మీ అందరికీ కూడా అప్లోడ్ చేసి మేము అందరూ చూసి